ఈ వర్ణం వారికి ఇది నిషేధం అని చెప్తుంది. ఎందుకంటే స్త్రీకి కొన్ని ధర్మములు అవి పురుషుడికి నిషేధం, అలాగే పురుషుడికి కొన్ని ధర్మములు అవి స్త్రీకి నిషేధం, అలాగే బ్రహ్మచారికి కొన్ని ధర్మాలు అవి గృహస్థుకి నిషేధం, గృహస్థుకి కొన్ని ధర్మాలు అవి బ్రహ్మచారికి నిషేధం. ఇందులో ఏది గొప్పది? ఎవరి విధి వారికి గొప్పది, ఎవరి నిషేధం వారికి తక్కువ. ఇది గుర్తుపెట్టుకోవాలి. కనుక ఇక్కడ వర్ణముల్లో కానీ ధర్మాల్లో కానీ ఎక్కువ తక్కువలు లేవు. బ్రహ్మచారి నియమాలు గృహస్థ నియమాలు ఉన్నాయా లేదా? గృహస్థ నియమాలు బ్రహ్మచారి పాటించడం తప్ప కదా మీరు చెప్పండి. అప్పుడు మన బ్రహ్మచారి అంటారా? కనుక ఏ ఆశ్రమానికి ఏ ధర్మాలు ఎలాగున్నాయో వర్ణాలకు వారికి అది ఉన్నాయి. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక కలియుగంలో వర్ణ వ్యవస్థ అనేటువంటిది ఒక తప్పుగా నిర్వచింపబడి తప్పుగా వ్యవహరింపబడి కేవలం కొందరు అహంకార పరుల చేతుల్లో పడి పరస్పర వైషమ్యాలకు లోనే ఇంత దుస్థితి పాలయ్యం మనం. ఎందుకంటే స్వధర్మ అనుష్ఠానం కంటే తన యొక్క దర్పాన్ని చూపించుకునే ప్రయత్నాలే చాలామంది చేయడం వల్ల వచ్చింది అవస్థ. తన పని తాను చేసుకున్నప్పుడు పనికిమాలిన గొడవలు ఏవి ఉండవు. ఇక్కడ అందుకు ఈ మాటని మాటి మాటికి స్వర్ణాశ్రమ ధర్మం చెప్తున్నప్పుడు పరాశరుడు నేను దాటి ఎలా వెళతానండి? కనుక ఇక్కడ నేను చెప్పేటప్పుడు కొన్ని నిర్మోహమాటంగానే చెప్పడం జరుగుతుంది సదాచారం గురించి, వాటి గురించి. ఇవి నేను చెప్పినవి కావని ముందే మీకు తెలుసు. విష్ణువు దైవమని ఎవరు చెప్పారో వాళ్ళు చెప్పారు. ఎవరు? వ్యాసుడు, పరాశరుడు. పరాశరుడు చెప్పాడు, వ్యాసుడు రాశాడు. మనకి నేనేం చెప్పగలను? కనుక దయచేసి వ్యాసుడి మీద కోపగించుకోకూడదు, కనుక ఆయన మీద కూడా కోపగించుకోకుండా విందాం.